బ్రో చెప్పండి సో ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారి పరిపాలన ఏపీలో ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు పరిపాలన ఏదో ఏదో కోటి 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 అబద్ధాలకే ఒక ఆయన నాస్తికుడు. కోటి కోటి అబద్ధాలకే ఆయన నిజం చెప్తే ఆయన ఆయన గుండె బద్దలైపోతాయి. ఆయన ఎప్పుడంటే మా సీనియర్ నాయకుడు ఆయన హనుమంతరావు గారు చెప్పారు, నిజం చెప్పడు, ఏది కూడా నిజం అన్నది ఏది ఉండదు, అన్ని అబద్ధమే. ఆ సూపర్ సిక్స్ ఎక్కడ ఉందండి? సూపర్ సిక్స్ ఎక్కడ ఉంది? బస్ ఫ్రీ ఉందా? గ్యాస్ సిలిండర్ ఉందా? ఏదో పెన్షన్ పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 3,000 పెడితే ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. దాన్ని బట్టి ఒక పథకం చేశాడు అంతే, ఏమి లేదండి. ఈ రోజు అన్ని ఇవాళ రిషికొండలోనే మొత్తం నల్లరేగడి ఎర్ర రేగడి అన్ని అదే. ఆ రోజేమో జగన్ ఇచ్చేస్తే ఇది అన్నారు. ఈ రోజు ఎవరు ఉపయోగించుకుంటున్నారు? డిప్యూటీ సీఎం ఉపయోగించుకుంటున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందింది అని అంటున్నారు. చేయమనండి, కోఆపరేట్ చేయమనండి, తప్పు లేదు. కోఆపరేట్ చేయమనండి, ప్రజలకి మంచి చేయమనండి. మీకు పవన్ కళ్యాణ్ మేము తప్పు పట్టలేదు, కాకపోతే ఆయన్ని జత చేసుకున్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాడు కరెక్టే. పోనీ ఈయన చేయాలి కదా. ఈయన పిఠాపురం నియోజకవర్గంలోనే ఏమి అభివృద్ధి లేదు. పిఠాపురం నియోజకవర్గంలోనే ఏమి లేదు. ఆయన వెళ్ళి ఒకసారి ఎప్పుడైనా ఒక వారం రోజులు తిరిగడం చూడమని ఎప్పుడే లేదు. గీతా గారు వచ్చి ఉంటే ఎలా ఉండేది అంటారు? అక్కడ వంగ గీత గారు వస్తే ఆవిడ నేను ఇప్పుడు స్వతహాగా ఆవిడ నెగిటివ్ పర్సన్ వంగ గీత అన్న ఆమె డిప్యూటీ సీఎం చేసింది, మేసీ చేసింది, అన్ని పదవులు చేసింది. టీడీపీలో చేసింది, చిరంజీవి గారి దగ్గర కూడా చేసింది, అన్ని చేసింది. ఈ రోజు అంటే జగన్ గారి పాలనలోనే ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఓడిపోయింది. ఓటమి. ఇప్పుడు మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన చేయడం రావట్లేదు అంటారా? చెయ్యమనండి. పిఠాపురం ఎప్పుడైనా వెళ్ళాడా? అక్కడ ఏదో ఎలక్షన్ ముందు ఎక్కడ మన ఇది వచ్చి ఆ రోడ్లోనే ఒక ఇల్లు తీసుకున్నాడు అంతే. 300 కోట్లు పెట్టి ఏదో కొన్నాను అది మళ్ళీ ఆ ఇల్లు మళ్ళీ ఇప్పుడు అడ్రస్ లేదు. అది ఆ రోడ్డు పక్కన, బైపాస్ పక్కనే, కత్తిపూడి ఆంజనేయుల ఇల్లునే. మరి ఇప్పుడు ఉండాలి కదా ప్రజాసేవలు. ప్రజలను ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజాసేవ కోసమే ప్రజలు ఎన్నుకుంటారు. ఈ రోజు అక్కడ ఆడవాళ్ళు కూడా తిట్టి దమ్మేసి పోస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ నాకే అయిష్టం కాదండి. అక్కడ నియోజకవర్గంలోనూ వాళ్ళే చెప్తున్నారు, ఒకసారి నియోజకవర్గం వెళ్ళమనండి, ఒకసారి టచ్ చేయమనండి. ఒకసారి టచ్ చేస్తే ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ పరిపాలన అంటే ప్రజలవతన పాలన అండి. జగన్ పాలన ప్రజలవతన పాలన. కానీ సరిగా చేయలేదు, ఏ అభివృద్ధి లేదు అని అంటున్నారు చాలా మంది ప్రజలు. మీ తప్పు. చాలా మంది చాలా మంది అదే ఇదండి. టీవీ సరిగా అవగాహన లేదంటారా? దాని మీద అవగాహన కాదండి. అక్కడ మోడీ ఇచ్చేసాడు. ఎందుకంటే పిఎం కావాలనేసి ట్యాంపరింగ్ చేశారు. అన్ని రాష్ట్రాలు కూడా మీరు కాల్ వచ్చేసుకో. మీకు 16 రాష్ట్రాలకి మీకు మొన్న లాస్ట్ టైం కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది. దాన్ని ఏదో ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. బాబు. మీకు 16 రాష్ట్రాలే మేము పక్కాగా ఎవిడెన్స్ అయితే కూడా ఇచ్చినా సరే పట్టించుకోలేదు.